ఇక అమ్మవారి యొక్క 50వ నామం అనవద్యాంగ్యై నమః. వంక పెట్టడానికి వీలు లేని అవయములు కలిగినది అని ఈ నామానికి అర్థం. ఇక అందానికి ఆ అవయవాలకి ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు 49వ నామంలో సర్వారుణ ఈ నామం అనవద్యాంగితో కలిసినప్పుడు సువర్ణ దీర్ఘ సంధి వలన సర్వారుణానవద్యాంగి అవి మొత్తం 8 అక్షరాలుగా అనిపిస్తుంది. కానీ విడదీస్తే 4-5 అక్షరాల చొప్పున ఈ 2 నామాలు విడివిడిగా ఉంటాయి. అమ్మవారి యొక్క సర్వ అవయవాలు సాముద్రిక శాస్త్రంలో చెప్పిన రీతిలోనే సులక్షణంగా వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి. అమ్మవారి అవయవాల అమరిక పొందికలను ప్రమాణంగా తీసుకునే సాముద్రిక శాస్త్రం రాయబడింది అని చెప్పుకోవడం ఎక్కువ సత్యం అంటున్నారు. ఇక్కడ సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారి యొక్క అవయవాల అమరిక పొందికలను ప్రమాణంగా తీసుకుని ఈ శాస్త్రం కూడా వ్రాయబడిందిట. వంక పెట్టడానికే వీలు లేనటువంటి అవయవములు కలిగినది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.